పోలీస్ పెద్ద సార్లు ఏం చెప్పిర్రుల్లా తొవ్వెంబడి బండ్ల మీద పోతుంటే ఎస్ఐ స్థాయి ఆఫీసర్ మాత్రమే ఆపి చెకింగులు చేయాలి, చలాన్లు రాయాలి అని చెప్పిండ్రు. అడ్డంగా ఆపి బండి తాళం గుంజుకునే హక్కు ఎవ్వలకు లేదని కూడా సెలవిచ్చిర్రు. పోలీసు వాళ్ళు ఆపినప్పుడు ఫైన్ కట్టే పైసలు మన తాన లేకపోతే ఇంటికి చలాన్ పంపిస్తాము, ఆన్లైన్లోనైనా మీ సేవలైనా కట్టుకోవచ్చని వినమ్రులై చెప్పిర్రు. పెద్ద సార్ల ఆర్డర్లు చెవిన వారన్నట్టున్నాయి చిన్న సింహాలకు. బ్యాక్గ్రౌండ్ లేనోడు దొరికితే ఎట్లా గోస ఉచ్చుకుంటున్నారో చూడురోలా. ఇగో ఈడ నడుచుకుంటూ వస్తున్న మనిషిని చూసిండ్రా? ఈయన పేరు సూక్యనాయకు. వనపర్తి జిల్లా తాటిపాముల ఊర్లో ఉంటాడు. బిడ్డను సర్కార్ హాస్టల్లో దోలస్తానని తెలిసిన వాళ్ళ బండి వేసుకొని బయలుదేరిండు. అనపర్తూరు వచ్చే ముంగట్నే ఏఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్ మర్రిశెట్టి కింద మంచిగా అడ్డేసి సూక్యనాయక్ బండి ఆపిండ్రు. లైసెన్స్ ఏదిరా, ఆర్సీ ఏదిరా, ఇన్సూరెన్స్ ఏదిరా అన్ని దియ్యని అడిగినరట. అయ్యో ఈ బండి నాది కాదు సారు అంటే గయన్ని జాంతానాయి, 1000 రూపాయలు ఫైన్ కట్టు అన్నారట. సారు బాన్సన్ అయితే కానీ పైసలు నా తానలు ఇవ్వంటే 300 కట్టండి ముంగడి పోని అని అన్నాడట ధర్మాత్మ పోలీసు. అయ్యో అయ్యో నా దగ్గర 100 రూపాయలు కూడా లేవు సారు నని నోరు బోంగ మొత్తుకున్నా ఇన్లేదట. ఇక ఎదురియ వశం అవుతుందా? చేసేదేం లేక బండి ఎక్కొచ్చిన బిడ్డను ఆన్య నిలబెట్టి పోయి పైసలు తెచ్చే వరకు గంటకు ఎక్కువనే అయిందట. పాపం ఈ ఆడవిళ్లను రోడ్డు పక్క పోయింటి గిట్లా నిలబెడితే పాపం అనిపించలేదు కావచ్చు నా పోలీసు వాళ్ళకు. అదే ఏ లీడర్ శంషాగాన్నో కానిస్టేబుల్ బామ్మర్ది అంటే గిట్లనే షాబి గుంజుకొని గోసపుచ్చుకుందురా. అల్కాగా కనిపించిండు కదా అని బీద బిక్కోని మీద చట్టానికి గట్టిగా పని చెప్పిండ్రు. అయ్యా నాయని సారు, మీ పోలీసులు దునియాలో ఏక్ నెంబర్ అని అందరికి ఎరికే గాని జర్రంతా ఊళ్ళ పోయింటి పబ్లిక్ తోని నిమ్మలంగా ఉండమని చెప్పుర్రు సారు. ఆ పబ్లిక్ మన పోలీసులు అసలే అంతర్జాతీయ పోలీసులు. అడిగితే బండి ఇస్తున్నారు కదా అని ఎవ్వరు బండో బుర్రుని ఎక్కిపోతే ఇగో బర్ర ఎంటికలని వీక్కొని వచ్చే కథ అవుతుంది. జర్రంతా ఫైలం.